సాయిరామ్. మనం కర్మయోగం గురించి మొన్నటి వరకు 20 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 21, 22. కర్మయోగం అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇది మానవుని తాలూకా సహజం. నువ్వు కర్మ లేకుండా ఏం చేయలేవు, కర్మ చేస్తూనే ఉండాలి. అది ఎటువంటి కర్మ చెయ్యాలి అనేది కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. నువ్వు కర్మ చేస్తున్నావు కరెక్టే, కానీ అవి ఎలాంటి కర్మలు చేస్తే నువ్వు ఆ మంచి దారిలో ఆయన పాదాల దగ్గరికి చేరుకోగలవు. కర్మల ద్వారా కూడా చేరుకోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న కర్మలు సత్కర్మలుగా చక్కగా నలుగురికి ఉపయోగకరముగా ఉండాలి. అలాంటి కర్మలు చేసినట్టయితే భగవంతుడు నీకు హర్షించి నీకు ఆయన దగ్గరలో తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, కర్మ చేయకుండా ఉండక నీ కర్మ నువ్వు చేస్తూ ఉండు. నువ్వు కర్మలు చేసినట్టయితే నీకు తగిన ఫలితం దొక్కుతుంది. నువ్వే కాదు, ఈ కర్మలు ఇంతకుముందు ఎంతోమంది మహానుభావులు ఈ కర్మలు చేస్తూ మంచి కీర్తిని గడించి భగవంతునిలో చేరుకున్నారు. అందులో ఎవరంటే 20లో లోక సంగ్రహం వైపు సంపద 19లో చెప్పాడు, తస్మాదసక్త సతతం కార్యం కర్మం సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమప్నోతి పూరుష. సమాచారం అంటే పూరించము. నీవు నిరంతరము ఆసక్తి రహితుడై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము అంటున్నాడు. ఆ తర్వాత ఈ కర్మలు నువ్వు చక్కగా ఆచరిస్తూ, ఇంతకు ముందు కూడా నువ్వు పెద్ద పెద్ద మహానుభావులు అంటే మంచి కీర్తికి తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ కర్మలు చేస్తూనే మోక్షాన్ని సంపాదించగలిగారు. అందులో జనక మహారాజు ఆయన సత్కర్మలు చేస్తూనే ఒకదానికి చేరుకున్నాడు. అలాగే అశ్వదత్తుడు, ఇక్ష్వాకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళు ఎలా అయితే కర్మలు చేస్తూ ఒక మంచి భావనతో మోక్షాన్ని ఎలా అయితే సాధించారో, అలాగే నువ్వు కూడాను నీ కర్మలు చేస్తూ సత్కర్మలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ నలుగురికి ఉపయోగకరమైన కర్మలు చేస్తూ నువ్వు దానికి రీచ్ అవ్వు అని చెప్తున్నాడు. అది ఇంతవరకు 21వ శ్లోకంలో, అంటే 20 శ్లోకాలు మొన్న అయింది. 21వ శ్లోకంలో యజ్యదాచరతి శ్రేష్ఠ దత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్థ అనువర్తతే, దాన్ని నువ్వు అనుసరించు అని చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? శ్రేష్ఠుడు ఎవరైతే శ్రేష్ఠుడు అంటే మంచి కీర్తిని సంపాదించి ఒక జ్ఞానాన్ని సంపాదించి ఒక జ్ఞానరహితుడైన ఒక వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అది మామూలు జ్ఞానం కాదు. ఆ జ్ఞానం సంపాదించాలంటే అసమాస కాదు. వాళ్ళలో ఉన్న ప్రవర్తనలు పూర్తిగా చేంజ్ అవ్వాలి అంటే వాడికి ఏంటంటే భోగం ఉండకూడదు. అంటే ఆశ అన్నది దగ్గరకు రానివ్వకుండా, ఈ శరీరం నాది కాదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు,
అంటూ నీకు బుద్ధిని ఇచ్చిన భగవంతుడిని ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధిని మంచి మార్గంలో పెడుతూ నీ కర్మలను మంచి మార్గానికి నువ్వు చేరువవు. అయితే ఎవరైతే శ్రేష్ఠులో, ఎవరైతే పూజ్యులో, ఎవరైతే గురువులో, గురువు అంటే మామూలు వాడు కాదు, అన్ని వేదాలు తెలిసి ఉండాలి, ఆయనలో ఆ పటుత్వం రావాలి. అందరూ చెప్పిన వాళ్ళే, కానీ నీలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చిన వాడు దానికి అతను రీచ్ అవ్వగలడు. ఏంటి ఆ మార్పు అన్నది నీ తాలూకా కర్మలు నిర్వర్తిస్తూ నీ బుద్ధిని, నీ సహజ గుణము ఇవన్నీ చేంజ్ అవుతూ భగవన్నామస్మరణతో భగవంతుడే ఉన్నాడు అని అంటే లోకం గురించి మంచి కర్మలు చేస్తూ నువ్వు దీనికి రీచ్ అవ్వాలి. అలాగే శ్రేష్ఠుడైన వాడు యజ్ఞదాచరతి శ్రేష్ఠ అన్నాడు. ఎవరు శ్రేష్ఠులు? శ్రేష్ఠులైన పురుషులు అనమాట. ఏంటి? సద్గుణాలు, సదాచారములు, మంచి సద్గుణాలు కలిగి ఉండాలి, మంచి ఆచారం చెయ్యాలి. అంటే తెల్లవారు 3 గంటలకు లేకడం, భగవన్నామస్మరణ చేయడం, అంటే సూర్యోదయం ముందు ఇంకా తెల్లవారుతుండగా వాడు స్నానం చేస్తూ ఆచారం అన్నమాట. ఆచారాలు చేయాలి, చేస్తూ వేద పఠనం చేస్తూ ఉండాలి. అలాంటి వాడే ఒక శ్రేష్టమైన వాడు అవుతాడు. మీరు నేను శ్రేష్టమైనకి కొన్ని జన్మలు ఎత్తాలి. అయితే మనం ఇప్పుడు ప్రయత్నంలో ఉంటే కొన్నాళ్ళకైనా, ఈ జన్మ కాకపోయినా ఒక 4 జన్మలో, ఒక 10 జన్మలో తర్వాత అయినా మనం రావచ్చు దీనికి. కానీ అసలు మనం ప్రయత్నం అన్నదే చెయ్యం. మనం ఇంకెక్కడ శ్రేష్ఠులం అవుతాం. అయితే ధర్మాత్ముడై ఉండాలి. అంటే నీకు ఆశ అన్నది ఉండకూడదు. అయ్యో నేను ఇది సంపాదించేస్తాను, ఈ సంపాదన నాకు, నా పిల్లలకి, నా భవిష్యత్తులో అన్న మాట ఉండకూడదు. నీ దగ్గర ఉన్నది ధనం ఏదైతే నీ దగ్గర ఉందో అలా ధర్మంగా ఇస్తూ ఉండాలి, నలుగురికి పంచిపెట్టాలి. ఒక్క నీ సుఖమే కాదు, నలుగురి తాలూకా సుఖాన్ని కూడా చూస్తూ ఉండాలి. అతన్ని ఎప్పుడైతే అలా ఉంటావో అందరూ ఆయన్ని ప్రేమిస్తారు. అంటే భక్తి శ్రద్ధలతో అందరూ ఆయన్ని నమస్కరిస్తారు. ఎందుకు? ఆయన తాలూకా గుణాలను బట్టి. ఆయన మంచి గుణాలు ఉన్నాయి కనుక ఆయన్ని అందరూ శ్రద్ధగా ఆయన్ని గౌరవిస్తారనమాట. అలాంటి అతన్ని ఎవరైతే అలా ఉంటారో ఆయన్ని మహాత్ముడు, ఆయన్ని జ్ఞాని అనేసి అంటారు. ఇంకా మామూలు వాడిని జ్ఞాని అని అంటారు. అయితే అలాంటి శ్రేష్ఠుడైన వాడు, అలాంటి జ్ఞాని అయిన వాడు ఆడు కర్మలను ఎలా చేస్తుంటాడు? ఏంటి? అలాంటి వాడు ఎలా కర్మలు చేస్తాడు? ఆయన వర్ణాశ్రమంలో ఉన్నది ఆయన ఏంటి? ఆయన ఆశ్రమం ఒక చిన్న కుటీరం కట్టుకుంటాడు. ఆయన ఆశ్రమం ఉంటాడు, తన శిష్యులు ఉంటారు, తను ఉంటాడు. ఆ శిష్యులు చాలా గౌరవిస్తారు. ఆ వర్ణాశ్రమ ధర్మాలు ఏంటో ఆయన అందరికీ వివరిస్తాడనమాట. ఆయనకు వచ్చే రీతిలో ఆ శిష్యుల్ని తన గురువుగా తన జ్ఞానాన్ని పంచిస్తూ వాళ్ళని మంచి జ్ఞానవంతులుగా తయారు చేసే గురువు అనమాట. ఆయన శ్రేష్ఠుడు. అలాంటి వాడు శ్రేష్ఠుడు అంటారు. అంతని చూసి తమ వర్ణాశ్రమం తాలూకా ధర్మాలు సురక్షితంగా చక్కగా నిర్వర్తిస్తూ, వర్ణాశ్రమంలో ఉన్న ధర్మాలు ఏంటి? తెల్లవారు 3 గంటలకో 4 గంటలకో లేగడం, నదిలో స్నానం చేయడం, తడి బట్టలతో రావడం, వచ్చి భగవంతుని నామస్మరణ చేసుకొని వేదమంత్రాలను చదవడం, ఆ వేదమంత్రాలతో భగవంతుని నామస్మరణతో భగవంతుని పొగడాలి.
అలాంటివి చేస్తూ ఉండి అంటే అంటు కట్టు ముట్టు ఇటు ఏమి ఉండకుండా చాలా జాగ్రత్తగా తన కుటీరాన్ని చేసుకున్న మహానుభావుడు ఆయన జ్ఞాని అయి ఉంటారు. అలాంటి అతని తాలూకా మాటలు విన్నట్టయితే అలాంటి జ్ఞానులు చెప్పే మాటలు కానీ అలాంటి జ్ఞానులు చెప్పే అడ్వైజెస్ మనమే కానీ నిర్వర్తించినట్టయితే మనకి ఒక మంచి దారి కలుగుతుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అలాంటి వాళ్ళని దర్శించాలి, అలాంటి వాళ్ళని పాద నమస్కారం చేయాలి, వాళ్ళు చెప్పే మాటలను చక్కగా శ్రద్ధతో వినాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆ శ్రద్ధతో అంటే గురువు ఎలా ఉన్నాడో శిష్యుడు కూడా అలాగా ఆయన త్రోవలోనే వెళ్ళాలి. ఇన్ కేస్ గురువే కానీ రాంగ్ రూట్లో వెళ్ళినట్టయితే అంటే ఆయన ఆశ కొలది శిష్యుల్ని అది కాదురా బాబు ఇలాగా నువ్వు ఇలాతే ఇదితే ఆశ ఎప్పుడైతే పుట్టిందో మొత్తం భ్రష్టం అయిపోతుంది. అంటే నువ్వు ఇంకా మంచి దారిలోకి వెళ్ళలేవు. ముందు గురువు చక్కగా ఉండాలి. ఆయనకి ఎటువంటి ఆశ కానీ కోరికలు కానీ ఏమీ ఉండకుండా ఒక మంచి భావనతో సద్భావనతో మంచి కర్మలు చేస్తూ తన శిష్యుల్ని అలా తయారు చేయాలి. ఇన్ కేసు ఆయనే కానీ రాంగ్ రూట్లో వెళ్ళినట్టు అయితే మిగిలినంతను పోతుంది అని ఇక్కడ అర్థం చెప్తున్నాడు. అది 21వ శ్లోకం. 22లో ఏం చెప్తున్నాడు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నాణవాప్తామవాస్తవ్యం వర్తయేవ చ కర్మణి. నాకు పార్థాస్తి అంటే పార్థ అంటే ఓ అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున కర్తవ్యం అంటే నీ కర్తవ్యములు నువ్వు నిర్వర్తించాలి. త్రిషు లోకేషు అంటే త్రిషు అంటే ముల్లోకాలు. ఈ ముల్లోకముల యందును ఎట్టి కర్తవ్యములు లేక మరియు పొందదగిన వస్తువులు పొందబడకుండా కర్మయందే ప్రవర్తిల్లుచున్నవాడనమాట. ఆయనకి ఎటువంటి ఆశ ఉండకూడదు. ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అన్నది అంటే ఎలా ఉండాలి? అర్జున, నీ తాలూకా కర్తవ్యం ఇందులో ఏం ఉండకూడదు. ఈ ముల్లోకాలలో కూడా అమ్మో నేను ఇది చేస్తే నేను దైవలోకం వెళ్ళిపోతాను, ఇది భూలోకం కాదు, ఇది స్వర్గలోకంగా వెళ్ళిపోతాను అన్న భావన లేకుండా అంటే ఆశ లేకుండా నీ తాలూకా కర్తవ్యాలు అలా ఉండాలి. అట్టే వస్తువుల్లో కూడాను అందులో కూడా ఏం ఆశ ఉండకుండా నేను సత్కర్మలు చేస్తూ ప్రవర్తించాలి అన్న భావన నీలో రావాలన్నమాట. ఇక్కడ ఓ అర్జున, ఓ పార్థ అంటున్నాడు. పార్థ అంటే ఆయనకి పృథి అని మరొక పేరుంది. ఆమె పేరు పృథ. కుంతిభోజుడు. కుంతీదేవిని ఎవరు పెంచారు? కుంతిబోధుడు. అందు గురించి ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. కుంతి అని పేరు వచ్చింది. కుంతి అని పేరుని బట్టి కౌంతేయుడు అంటే మళ్ళీ అర్జునుడే. ఆమె కుమారుడు కనుక కౌంతేయుడు అని కూడా ఆయన్ని పిలుస్తారు. పార్థుడు అని అర్జునునికి
పార్థు అని కూడా పేరుంది, కౌంతేయుడు అని పేరుంది. దేనికి? ఇది ఈ విధంగా ఉన్నది కనుక. అయితే ఓ అర్జున, ఈ ముల్లోకంలో ఎందునో నాకు ఎట్టి కర్తవ్యము లేదు. కృష్ణుడు అంటున్నాడు, నాకు ఎటువంటి కర్తవ్యం కూడా ఈ ముల్లోకాల్లో నాకు మాత్రం ఏం లేదు. నాకు దానికి ఎటువంటి సంబంధము లేదు. నేను దూరంగానే ఉన్నాను. నాకు ఏమీ అంటావు, నాకు ఆశనది ఏమీ ఉండదు. ముల్లోకంలో మాత్రమే సంబంధం ఉన్న. అయితే ఈయనకి మాత్రం ఏం సంబంధం లేదు. ఎందుకు? భగవంతుడు భగవత్ స్వరూపుడు అంటే మామూలు కాదు. అయితే ఎవరైతే మానవులుగా ఉన్నారో ఆ మానవులకు మాత్రం ఈ ముల్లోకాల గురించి ఆయన తెలుసుకుంటుంటారు. ఏంటి అని, ఈ మోక్షము ఎవరికైతే మోక్షం ఉంటుందో వాళ్ళు పైలోకానికి వెళ్తారు అన్నది ఒక ఉన్నది. ఈ మోక్షం సంబంధించినది. అయితే ఈ ముల్లోకాలు ఇది కర్తవ్యం తాలూకా విధానం. ఈ విధంగా నువ్వు వెళ్ళినట్లయితే నాకు మాత్రం ఏమీ లేదు. నాకు ఎటువంటి కర్తవ్యాలు ఈ ముల్లోకాల్లో మాత్రం నాకు ఏమీ లేదు. నేను కర్మల యందే ఉండినట్టు ఉంటున్నాను, కానీ కర్మలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అది ఈ శ్లోకంలో భగవంతుడు ఏంటి, ఆయనకి ఎటువంటి వస్తువు మీద ఆయనకి ఉండదు. ఏ వస్తువు మీద తనకి కర్తవ్యం కానీ ఆశ కానీ ఏ వస్తువును పొందవలసిన అతనికి నాకు అవసరమే లేదంటున్నాడు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ లోకం సుఖం గురించి శుభం గురించి నేను ఈ అవతారం ఎత్తాను. కర్మల యందే అంటే ఈ లోకం గురించి నేను ఈరోజు అంటే ఈ అవతారంలో అంటే ఇది ఒక కర్మే. మానవ రూపంలో ఉన్న భగవంతుడు కూడా కర్మ చేయవలసిందే. నేను దేని గురించి ఈ మానవ రూపంలో ఉన్నాను అనేసి ఆయన బోధిస్తున్నాడు. దేనికి అంటే నేను లోకరహితమై ఈ లోకం శుభం గురించి ఈ లోకం క్షేమం గురించి ఎక్కడైతే ధర్మం పోతుందో ఆ ధర్మాన్ని అంటే స్థాపనకై ఈ ధర్మ స్థాపనకై అధర్మాన్ని పారదోలుతూ నేను అవతారం ఎత్తాను అనేసి ఆయన ఇందులో చెప్తున్నాడు అనమాట. నమే పార్థాసి కర్తవ్యం త్రిసు లోకేశ కించన. ఈ మూడు లోకాల్లో నాకు ఎటువంటి కర్తవ్యం కూడా నాకు లేదు. నానావాస్తమనాస్తవ్యం అవాస్తవ్యం, నాకు పొందదగిన వస్తువు కూడా ఏమి లేదు. నానావాస్తం అవాస్తవ్యం వర్త ఏవచ కర్మని. పొందవలన అంటే కర్మయందే నాకు ఎటువంటి ఇది లేదు, కానీ నేను మాత్రం కర్మని చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మకు నేను దూరంగా ఉంటాను. అది భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. అయితే 22వ శ్లోకంలో ఆయన ఈ ముల్లోకాల గురించి నాకు వస్తు ఏది లేదు అంట్లో అన్నాడు. ఏంటి? నాకు ఈ ముల్లోకంలో నాకు పొందవలసిందేం లేదు. నాకు నేను మంచి చేసినా చెడ్డ చేసినా ఏది చేసినా నాకేం అవసరం లేదు. ఏ వస్తువు గురించి నాకు ఏం అవసరం లేదు. నేను దీని గురించి నేను వచ్చాను.
ఈ భూలోకంలో నేను మానవ రూపంలో ఎత్తడానికి కారణం ఏంటంటే లోకా సమస్త సుఖనం, అందరూ క్షేమంగా ఉండాలి అనేసి. ఎక్కడైతే అధర్మం ఉందో ఆ అధర్మాన్ని రూపుమాపుతూ దాన్ని తుంచివేస్తూ ధర్మం గురించి నేను ఈ జన్మ ఎత్తాను అన్నది ఆయన చక్కగా చెప్పాడు. యది హ్యవం నవర్తాయం జాతు కర్మణ్యతంద్రిత 23. మమ వార్మానువర్తంతే మనుష్యాపార్థ సర్వసః. యది ఒకవేళ హ్యవం నేను ఏంటంటున్నాడు, ఓ పార్థ, ఎప్పుడైనా నేను కర్మల యందు ప్రవర్తింపుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. నేనే కానీ కర్మలు చేయకుండా ఉంటే మళ్ళీ ఈ లోకం అంతా పోతుంది. కర్మలు చేస్తూ మానవుడిగా ఉండు, నేను కర్మలు చేస్తూ ఉండాలి. మనుష్యులందరూ నేను ఎందుకు కర్మ చెయ్యాలి అంటే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు, నా మార్గాన్నే అనుభవించాలి అనేసి అక్కడ చెప్తున్నాడు. అంటే నేను ఎలా అయితే నేను వెళ్తున్నానో, నేను నలుగురు గురించి నేను వచ్చాను. గోపికా స్త్రీలు వాళ్ళ తాలూకా ప్రేమను నేను కోరుకున్నాను. ఈ కృష్ణ లీలలు ఇంకా చెప్పలేనివి. ఆయన ఎందుకు జన్మెత్తాడో ఆ కృష్ణలీలల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే ఆయన ప్రేమ, ఆయన అభిమానం, నలుగురితో కలిసి ఉండడం, ఇవన్నీ చేస్తూ కర్మలు చేస్తూ కర్మలు ఎలా చేయాలో చెప్పుతూ ఒక మంచి భావనతో ఆయన నడిపిస్తున్నాడు అనమాట. యది హ్యావం నవర్తంతే జాతు కర్మణ్య తందిత. కర్మల యందు నేనే కానీ కర్మలు చేయకుండా ఉండి నేను నలుగురికి చెప్పకపోతే ఇంకా ప్రపంచం ఇంకా అల్లుకొల్లోలం అవుతుంది. అందు గురించి ఒక్కొక్కటి మాయారూపంలో నేను ఉన్న ప్రతిదీ ఒక్కొక్కటి నేను చూపిస్తూనే ఉన్నాను అన్న భావనతో ఆయన, అంటే ఆయన మానవకంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద మహానుభావులు కూడా కర్మలు చేస్తున్నారు. నువ్వు కర్మ చెయ్యక తప్పదు. నీ కర్మ ఎలాంటిగా ఉండాలి, సత్కర్మలై ఉండాలి. మంచి కర్మలు చేస్తూ నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. నీ తాలూకా వర్ణానుసారం నువ్వు యుద్ధం చేయక తప్పదు అని ఒక్కొక్క మెట్టు ఆయనకేమో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనమాట. అది భగవంతుడు ఇచ్చిన రూపం. ఇది 23 శ్లోకాలు మనం నేర్చుకున్నాం కర్మయోగంలో. ఈ కర్మయోగంలో ఇంకా ముందుకి ఏంటి భగవంతుడు చెప్పాడు అన్నది ఇంకా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ శ్లోకం నేను తర్వాత చెప్తాను. సాయిరామ్.